ఫామ్ హౌస్ల గురించి రేవంత్ రెడ్డి తన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడు. బలిసినోళ్ళకు తెగ బలిసి కొట్టుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఫామ్ హౌజులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడేటోళ్ళు. నాకు ఎట్లాంటి ఫామ్ హౌజులు లేవు, నాకు ఫామ్ హౌజులు అంటేనే చిరాకు అని మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు మొయినాబాద్లోని ఫామ్ హౌస్కి ఎట్లా పోతున్నారు? అన్నీ కూడా బఫర్ జోన్లో కట్టినవే కదా, వాటి జోలికి మాత్రం బోడు. ఆల్మోస్ట్ మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ నీళ్ళలో కట్టుకునే ఉన్నాయి. ఇంకా మీకు బఫర్ జోన్ అంటే సరిగ్గా అర్థమవుతుందో కాదో కొంతమందికి, పక్కా నీళ్ళల్లో కట్టుకొని మంచి వ్యూ కోసం ఏ ఫామ్ హౌస్ గురించి అయితే అడ్డదిడ్డంగా మాట్లాడిండో, ఏ ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ బలిసినోళ్ళు, ఈ ఫామ్ హౌస్లలో అన్నీ కూడా డ్రగ్స్ తీసుకుంటారని మాట్లాడారు కదా. మరి ఇదే రేవంత్ రెడ్డి మొయినాబాద్లో ఉన్న కేవీపీ ఫామ్ హౌస్కు పోతున్నాడు కదా. మరి ఈరోజు వాళ్ళు అదే పని చేస్తారా? ఈ మాట అంటే మీకు కోపం రాదా? సరే, ఒక దాంట్లో జరగవచ్చు, కానీ అన్నిట్లనే ఒకే ఘాటి కట్టారు కదా. మరి ఆ ఫామ్ హౌస్లని నీళ్ళలోనే ఉన్నాయి కదా. ఇలా పోయి చూసినారు, మీరు ఎప్పుడు పోలేదని మాట్లాడారు కదా, మీకు ఫామ్ హౌస్ లేదన్నారు కదా. ఈ బట్టి కొడుకు పెళ్ళికి సంబంధించిన అయిపోయింది కదా, అక్కడ విందు ఇవ్వడానికి మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేసి మీరు పోతురు కదా, ఒక్కసారి అంతా అట్లా సైట్ విజిట్ చేసి రండి. ఏ ఫామ్ హౌజులు, ఎవరెవరి ఫామ్ హౌజులు ఈరోజు నీళ్ళల్లో మీన్స్ బఫర్ జోన్లో కూడా కాదు, ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. అవి చూసి వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ హైడ్రా రంగన చెప్పి చలో పొద్దునే పోయి అవన్నీ గుల్లగొట్టని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని శబాష్ అంటారు. కానీ నాకు నోరుంది కదా, నేను ఏది వాడితే అది మాట్లాడతా అనేసి మీరు ఇలా ఫామ్ హౌస్కి పోయి మీరు మంచిగా జల్సా చేసి వస్తే కాదు. మీరు అన్న మాట మీద కట్టుబడి ఉండాలనేసి ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.